హాయ్ అండి. ఇవాళ అల్లం పులిహార చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే అన్నం ఉడికించేసి చల్లారి పెట్టాను. అందులో కొంచెం పసుపు వేసాను. మీరు అన్నం మిగిలిపోతే కూడా ఇలా చేసుకోవచ్చు. ఇందులో సరిపడా ఉప్పు వేసాను. బాగా చల్లారాలి అన్నం. తర్వాత ఇందులో చిన్న ముక్క అల్లం రుబ్బేసి లేకపోతే చెక్కేసి మీ ఇష్టం. నేనైతే మిక్సీలో రుబ్బేసాను. ఒక్క చెంచాడ ఆవు పొడి, ఈ మూడు వేసి శుభ్రం కలిపియాలి. ఇందులోనే కలిపేసి మూత పెట్టేస్తాను. పోపు చూపిస్తాను. చేత్తోనే శుభ్రంగా కలపాలి. ఉప్పు, అల్లం, ఆవు పొడి, పసుపు శుభ్రం కలుస్తుంది. చూడండి, శుభ్రం కలిసిపోయింది కదా. నేను ఒక గ్లాసుడు బియ్యం ఉడికించి ఇలా చల్లారి పెట్టాను. ఇప్పుడు ఇది మూత పెట్టేద్దాం. అల్లం అంతా ఆ అన్నంకి పడుతుంది. ఇప్పుడు చేయి కడుక్కుని ఒక ప్యాన్ పెడతాను. ప్యాన్ పెట్టి అందులో నూనె వేసాను చూడండి. నూనె కాగింది కదా. ఇప్పుడు ఇందులో ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు ఇక చూడండి. ఫస్ట్ వేస్తాను. బాగా వేడెక్కింది. ఆవాలు, శనగపప్పు, మినపప్పు అన్నానికి సరిపడా వేసుకోండి. వేసుకున్నాక ఇది బాగా వేగనిస్తాను. పోపు, ఇది పులిహార పోపు. ఇది బాగా వేగాలి. తక్కువ సెగలో ఎక్కువ చేస్తూ వేచండి. మాడిపోకూడదు. వేగింది కదా. ఇప్పుడు ఇగో ఈ అన్నం ఇప్పుడు శుభ్రంగా నానింది. ఇవన్నీ నేను కలిపాను కదా, ఉప్పు, పసుపు అవన్నీ. మూత పెట్టి ఉంచేయాలి. ఇది వేగాక చూపిస్తాను. కొంచెం వేగాలి. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇది వేగింది కదా. ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేద్దాం. ఇగో ఒక నిమ్మకాయ సైజు చింతపండు కడిగి నానబెట్టి మిక్సీ పట్టేసాను. పిసిగి నీరు అవన్నీ అక్కలు శుభ్రం చేసి కడిగేసి మిక్సీ పట్టాను. ఇగో అన్నం కదా. ఈ పోపు ఇందులో వేసేద్దాం. ఇంకా పోపు వేగింది. ఇది చూపిస్తాను. బాగా వేగాలి. ఇగో ఇది వేగిపోయింది కదా పోపు. ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఈ అన్నంలో. ఇందులో వేసేసి శుభ్రంగా అట్ల కడతో కలిపేద్దాం. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు కడిగేసి మిక్సీ పట్టేసాను. అది మెత్తగాను. చూడండి, ఇది శుభ్రంగా కలిపేసాం కదా. ఈ ఉప్పు, నూనె, కారం అంతా, అల్లం అంతా కలిసిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం నిమ్మకాయ సైజు అంత మిక్సీ పట్టేసాను. ఇలాగా పట్టేసి పిప్పంతా వడగట్టేసాను, తీసేసాను. ఇప్పుడు ఇది బాగా ఉడుకుతేటప్పుడు కొంచెం బెల్లం పెసరు వేద్దాం. చింతపండులో వేసి బాగా ఉడికిద్దాం. దగ్గరగా అయ్యాక కలిపేద్దాం. పులిహార రెడీ. దగ్గరగా ఉడకనిద్దాం. ఇంక చూడండి, పులిహార కలిపేసాను కదా. జల్దీ తొందరగా అయిపోతుంది పులిహార. టిఫిన్ కింద, బాక్సుల్లో తినడానికి అన్నిటికీ పనికి వస్తుంది.
మనం టిఫిన్ కూడా తినవచ్చు, బాక్సులో కూడా పట్టుకెళ్ళవచ్చు. ఎక్కడికైనా ట్రైన్ ప్రయాణంలో కూడా ఇలా వండి పట్టుకెళ్ళిపోతే 2-3 రోజులు ఇంత పాడవదు. చూడండి అయిపోయింది, వేగింది. ఇప్పుడు ఇందులో ఈ మగ్గు పోసేసి శుభ్రంగా కలిపేద్దాం. దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మగ్గేసేసి శుభ్రం కలిపేద్దాం. టేస్టీ టేస్టీ పులిహార. చూడండి నిమిషాల్లో అయిపోతుంది. ఖాళీ అన్నం ఉడికించి ఆరబెట్టుకోవాలి అంతే. అన్నం కూర పప్పు కండ తొందరగా పులిహార అయిపోతుంది. చూసారు కదా. ఇంకెందుకు ఆలస్యం, అందరూ చూడండి, చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. పులిహార ఎన్ని రకాలో చేసుకోవచ్చు. ముందు పొడి పులిహార చూపించాను, మామూలు పులిహార చూపించాను. ఇది అల్లం పులిహార. అల్లం టేస్ట్ అలా తింటుంటే మంచిగా వస్తుంది. ఇంకెందుకు, పదండి తిందాం పులిహార. వేడివేడి పులిహార అంతే టేస్ట్గా ఉంటుందండి ఈ పులిహార. తప్పకుండా చెయ్యండి, ఎలా ఉందో చెప్పండి. చూశారు కదా, లైక్ సబ్స్క్రైబ్ చెయ్యండి మర్చిపోకండి. చూడండి టేస్టీ టేస్టీ పులిహార. చూశారు కదా, చూస్తేనే తినాలనిపిస్తున్నది కదా. ఇంకెందుకు ఆలస్యం, పదండి చేద్దాం, తిందాం. చూసారా, నిమిషంలో అయిపోయి పులిహార. బాక్సుల్లోకి పెట్టుకోవచ్చు.